ఊరికి పోయినా ఏ పంచాయతీలో తిరిగినా సోమవారం నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలంలో తిరుగుతా ఉన్నా. ఎక్కడ కూడా వృద్ధుల నుంచి చిన్నపిల్లలైనా ఇంకా మన యువత నాయకులకు చెప్పనక్కర్లా, అదే హోరు అదే హుషారు. జగనన్న అనే పేరు చెప్పంగానే పూనకం వచ్చేస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్లమెంట్ లేదా మన డిస్ట్రిక్ట్ అనుకుంటే జిల్లా అనుకుంటే, తెలుగుదేశం మీకు తెలుసో లేదో ఈరోజు 14 మన ఎలక్షన్ మొదట విడతలో ఉండాల, అంటే ఎల్లుండి 16వ తేదీ ఉండింది. మాకు కొంచెం ఎక్కువ టైం కావాలా, ప్రజల్లోకి వెళ్లి కొన్ని ఎక్కువ మాయ మాటలు చెప్పాలి, మభ్యపెట్టాలి, లేనిపోనివన్నీ వాళ్ళ మధ్యలోకి ఎక్కించాలి అని బీజేపీ ఎప్పుడైతే మిత్రపక్షం అయిందో కూటమిలో ఒక నెల అదనంగా తీసుకున్నారు. అంటే మన ఎలక్షన్ ఇప్పుడు మే 13కి మారింది. ఒక నెల ఎక్కువ రోజులు వచ్చింది కదా అని జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర పెడదామన్నారు. పులివెందుల నుంచి మొదలు పెట్టారు. 3వ రోజుకి చంద్రబాబు తలపట్టుకున్నాడు. ఇదేం తలకాయనప్పుడు నాయన, నెల రోజులు తీసుకుంటే ఈయన బస్సు యాత్ర మొదలు పెట్టాడు, ఒక్కొక్క జిల్లాలో జరుగుతా ఉంటే ఇంతంత జనం వస్తుంది, ఇక ఈయన ఆపాలా అని. కానీ ఆయన కుట్రలు కుతంత్రాలు ఆగవు. వృద్ధులు వికలాంగులు వీళ్ళకి ఇళ్లకి పోయి పెన్షన్ ఇస్తుంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు, దీన్ని ఆపాలి అని ఎప్పుడు మొదలు పెట్టాడు తెలుసా? 4 నెలల ముందర మొదలు పెట్టాడు. కోర్టులకు వేశాడు, ఎలక్షన్ కమిషన్ వేశాడు, రకరకాల రిపోర్ట్లు ఇచ్చాడు. మొన్నటికి మిత్రులు కూడా సహాయపడి ఉంటారు, కొత్త మిత్రపక్షాలు వచ్చినాయి కదా, ఆపారు. 55 నెలలుగా ఈ వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి ఇస్తా ఉంటే ఒక నెల ఆగినంత మాత్రాన్ని మర్చిపోతారా? జనం ఎవరైనా మర్చిపోతారా జగనన్ని? తెలివి తక్కువతనం కాకపోతే. మైండ్ పోయింది చంద్రబాబు నాయుడికి. ఏం చేస్తున్నాడో తెలియదు కదా. బాగా మాత్రలు కూడా పనిచేయటంలో ఇప్పుడు. అంటే ఎంతవరకు మైండ్ చెడిపోయింది అంటే,
పిల్లల చదువుల కోసం 15,000 ఇస్తుంటే ఈ విధంగా డబ్బులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలవుద్ది అన్నాడు. చాలా గట్టిగా చెప్పుకొచ్చాడు. ఆ రోజుల్లో శ్రీలంకని పోల్చాడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, ఒక పిల్లోడేమి నలుగురుంటే నలుగురికి ఇస్తాను, మీకు లెక్క రాదేమో 15,400 60,000 ఇస్తాను అన్నాడు. మళ్ళా ఎక్కడికి రావాలి తిరిగి? మైండ్ పోయింది. అది గుర్తుండదు. చెప్పటం వరకే, ఎలక్షన్ ముందర చెప్పటం, తర్వాత మర్చిపోవటం. రుణమాఫీ అన్నాడు 14లో, యువతకి ఉద్యోగం అన్నాడు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 ఇస్తానన్నాడు. అంటే జనం అందరికీ గుర్తుంది ఇవన్నీ, ఎక్కువ కాలం అవలా. 14లో ఇచ్చిన హామీలు. మీకు ఇంకో విషయం తెలుసా? అప్పుడు కూడా ఒక కాగితం పంపించాడు ఇంటింటికి. చంద్రబాబు బొమ్మ ఉంది, దానిలో పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంది, మోడీ బొమ్మ ఉంది.